ఈ చిన్న పిల్ల కడతాను. అరే వేణు క్యా కర్రీ రే? పప్పురా. అరే పిచ్చోడా, నీకు ఇంగ్లీష్ రాదు కావచ్చు. ఇంగ్లీష్లో క్యా కర్రీ రే అంటే ఏం చేస్తున్నావు అన్నట్టు. అబ్బా నీకు బాగా తెలుసురా. మరి మన గురించి ఏమనుకుంటున్నావు? ఇన్నైనా ఇంగ్లీష్ అయినా ఇచ్చి పడేస్తాం. సరే కానీ చంద్రన మాడికల్ నింపరు అమ్ముతున్నారా? ఒకరు కావాలన్నట, నువ్వు వస్తావా? అబ్బా నాకు కూడా పైసలు బాగా అవసరం ఉన్నారా, కానీ చేద్దామంటే పని లేదురా. నువ్వు వచ్చి చెప్పినావు, థ్యాంక్స్ రా. మన ఫ్రెండ్షిప్ కాదురా, అన్నదమ్ముల అనుబంధం రా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన అయ్యో బిడ్డ గిట్ట వస్తారేమరా, తోట కడిగిపోతే అయిపో కదా, నేను అట్ట వస్తున్నా. అట్లా కాదే బాబు, తోట ఎక్కడుందో మాకు తెలియదు కదా, అందుకే అడిగిపోదామని వచ్చిన. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అరే మీరు కూడా వచ్చారు కదరా, నేను కూడా తోట కడికి వస్తున్నా. మీ అందరికి చెప్తానా మంచిగా నూరి. మొన్న మామిడికాయలు తెంపచ్చిన మంచిగా తెంపలే, ఉన్న కాయలను చెట్లకే ఉంచారు. మీరు కూడా వాళ్ళ లెక్క ఆగమాగం చేసిరు అనుకోరి, మంచిగా కూడా చెప్తానా, సరేనా? మాకిలే కోపం వస్తే మామిడికాయలే కాదు, చెట్టుకు నాకులు కూడా ఉంచాం. నీకు ఓకేనా? అప్పుడు నేను నిన్ను ఉంచారా, నీకు ఓకేనా? ఏ చంద్రన్న పరస్కం ఆడింది. పరిగాసం కాదు, కాయ పరిగా పోకూడదు చూసుకో. ఏ సరే చంద్రన్న, ఒక్క కాయ కూడా ఓనియం. సరే కానీ మీరు పోరి, తోట ఎక్కడంటే. చంద్రన్న నేను లేను, నాకు తెలియదు అది. అరే చంద్రన్న తోట ఎక్కడ చెప్తాను కదా, ఎందుకు రానికి అంత తీట. అరే నువ్వు అటు పక్క ఎప్పుడు రాలేదు కదా, నీకెట్ట తెలుసు? చిన్నప్పుడు అదే తోటలో వచ్చి ఎన్ని కాయలు తెంపక రాలేదు కదారా. నేనెప్పుడు పోలే, ఈడిపోయినట్టుండు, నాకైతే ఏం సంబంధం లేదు. మన ఫ్రెండ్షిప్ కాదురా, అన్నదమ్ముల అనుబంధం రా. అరే ఇంత ముందే గారా అనామలు అనుమన్నావు. అరే అట్లా కాదురా, నాకు పైసలు బాగా అవసరం ఉన్నాయిరా. అప్పట్లో మామిడికాయలు దొంగతనం చేసింది నువ్వేనారా? అయితే ఏ చంద్రన్న ఏదో చిన్నప్పుడు చేసింది, ఇప్పుడు చేస్తున్నావు చెప్పు. అప్పుడు గంధ తెలివి ఎక్కడిదే. ఇప్పుడు ఉందని ఎవడన్నాడు, ఇప్పుడు ఉందని ఎవడన్నాడు. అగో బాబాయ్, గా దొంగలతోని మేము మార్కెట్ లేకపోవాలా? అవునే అక్క, అలా చూసిన వానే పెద్ద టెర్రరిస్ట్ లాగా ఉన్నారు, నాకు భయం అవుతుంది. ఏంది టెర్రరిస్ట్లా? మేము బయటకు వెళ్తే ఎవరైనా ఎత్తుకపోతారని మా ఇంట్లో ఇప్పటికీ భయపడతారా తెలుసా? మీ వాళ్ళ భయం మిమ్మల్ని ఎత్తుకపోతారని కాదు, మీరే ఇంకా వాళ్ళని ఎత్తుకపోతారనే భయం కావచ్చు. మీరే ఇంకా వాళ్ళని ఎత్తుకపోతారనే భయం కావచ్చు. అరే అంత దారుణంగా ఉంటావారా మనం? ఎందుకు బిడ్డ భయం? చూసేదానికి హౌలగా లేకుంటారు కానీ మంచోలేరా మన పొరగాళ్ళే, మన 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 పొరగాళ్ళే. అరే ఇప్పుడు తిట్టిండా పొగిడిండా? ఏదో ఒకటిరా, నాకైతే పైసలు బాగా అవసరం ఉన్నాయి. పారిపోదాం. అరే వెంకటేష్, అలా టోటల్ చూపించు, చిన్న పని మీరు చూసుకుని వస్తా. ఏ సరే సరే చూసుకుంటే. తోటలోకి వచ్చి మామిడికాయలు తెంపడం అంటే ఇంటి ఇంకా తోట కూడా తెంపడం అనుకున్నారా? ఇగో మొగల పని చేయాలి, ఆడోళ్ళ పని చేయాలి. అయినా ఇక్కడ మొగోళ్ళు ఉన్నారని ఆయన నేను పొద్దున్న చూస్తున్నా, మీరు మమ్మల్ని లెక్కనే ఎత్తలేరు. మేము లెక్కల వీక్లే. అయినా వేణిగా ఆదివారం అంగర్లకి పంచ కట్టకపోతురా, అడిగి మరి ఆడలతోటి పంచ వేసుకోవద్దు. అక్కడ ఇక్కడ పోయేది మనమేరా. భీమేంద్ర ఊకే బుచ్చబ్బలని చూసినట్టు చూస్తాను మనని. చిన్న నాకు మంచి అనిపిస్తలేదురా. అయినా నీకు పైసలు బాగా అవసరం ఉన్నాయి కారా? అవురా, మంచి గుర్తు చేసినావు, నాకు కూడా పైసలు బాగా అవసరం ఉన్నాయిరా. పారాపోదాం. ఎవరు మీరు? ఇటు ఎందుకు వస్తారు? చంద్రనా మాడికెళ్ళమా పిలిచిండు, ఇంతకు నువ్వు తోట కాబట్టి. సరే ఇంత నువ్వు పెట్టిపోతున్నావు. మా ఫ్రెండ్ని చూడక బారోలే, ఆయనకి యాక్సిడెంట్ అయిందట. ఓ చూడ్డానికి వద్దునా? సరే పో. నేను పోతలేను, వాడే ఇటు వస్తుంది.
అబ్బా మీది ఏం ఫ్రెండ్షిప్పే యాక్సిడెంట్ అని కూడా కలవని కత్తుని అంటున్నావు సరే పో ఎప్పో నువ్వున్నావు గాడిది పని అంటే చాలు పైసలు అంటావు చూసి నేర్చుకోదరా అరే మెల్లగరా కొమ్మలు గిట్ల ఇరా గిట్లా మన కామన్ ఇదంతా చిన్నపల్లి చూసిన చెట్లు కారా కామన్ కాదురా కింద పడితే కాళ్ళు ఎరుగుతాయి. సౌండ్ అవుతాను మావాడు బాగా ఫాస్ట్ ఉన్నట్టున్నాడు. మామిడికాయలు జల్జలు లేపుకుని కింద వారుతాను. మనం కూడా తొందరగా ఆయాలి. ఇక్కడ పని ములినట్టు సౌండ్ వస్తుంది. రే పంది కాదు దున్నపోతా నేనే పడ్డారా. అరే వెంకటేశు అరే ఏమైందిరా? కళ్ళు దొబ్బినాయారా కొమ్మిరి కింద పడ్డ నడ్డిరికి పడైందిరా అమ్మా. ఇజ్జత్ అమ్మ తెచ్చి ఇజ్జత్ కదరా నీ మానం కూడా పోతుందిరా. పాయింట్ మీద కనుకోరా బాడుకో. వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలరా. అరే అది ఏదో ఒక నువ్వే చేయరా. నాకైతే పైసలు బాగా అవసరం ఉన్నాయిరా. సరేరా ఆ ఏదో ఒకటి నేనే తప్ప నువ్వు మాత్రం నాకు వెళ్ళిపోయి నడు. సరేపా. అక్క అక్క మా అద్దలని సంసరించుకొని గడ్డ దాచిపెట్టుకుందాం ఆమె మళ్ళీ తీసుకోదాం. అమ్మని మాడికాయలు దొంగతనం చెప్తారా? వాము ఈ మహాతల్లి ఇట్లా ఇండియాకి పిఎం చేసాం అనుకో పల్లెల కోసం పాకిస్తాన్ కమిషన్ అమ్మేస్తుందా. అమ్మ బాబాయ్ వసాయ్ సప్పుడు ఏమైంది? సత్యలేదురా చచ్చిపోయిందా? అమ్మో చచ్చిపోయిందా? నేనైతే పోలీస్ స్టేషన్లో మొత్తం చెప్తా. నువ్వే మొత్తం చేసినవా? నాకైతే ఏం తెలియదు. నాకైతే పైసలు అవసరం ఉన్నాయి. మొత్తం చెప్తా మొత్తం చెప్తా. ఇదంతా ప్యాంట్ మీద కనుక్కున్నా చూసినా అది కూడా చెప్తా. ఇదంతా ప్యాంట్ మీద కనుక్కున్నా చూసినా అది కూడా చెప్తా. ఆమె ఇవరక మనల్ని చూసి భయపడ్డది గారా. ఆమె అట్లా భయపడంలో తప్పే లేదు కానీ చూద్దాం. నీ అవ్వ ఎంత పిలిచిన సప్పుడు ఎత్తలేదండి వసే. నీ అవ్వ ఎంత పిలిచిన సప్పుడు ఎత్తలేదండి వసే. అయ్యో 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 నాకేం తెలియదు. ఆడే మీ మీద మామిడికాయ పడితో చేసింది. అయ్యో 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 నాకేం తెలియదు. ఆడే మీ మీద మామిడికాయ పడితో చేసింది. చెప్పురా మొత్తం చెప్పు. అట్లా కాదురా నాకు పైసలు బాగా అవసరం ఉన్నాయిరా. పైసలే కారా నీకు చంద్రుని అయిపోతే నేను ఇస్తారా ఊకో రేపు సపరేకుండా. అంటే మాడికాయ మీద పడగొట్టింది మీరా? అమ్మ నా కొడుకల్లారా నన్ను చంపేద్దాం అనుకున్నారా? మరి మాత్రం పెట్టుకుంటారా? మాత్రం పెట్టుకునే గిట్టే ఉంటది. ఎవరా మాతనే పెట్టుకుంటారా? మీ సంగతి చెప్తావు. చెప్తుర్రా అమ్మ ఇవేంటి కట్టబడుతుంది. సప్పుడైతున్నట్టుంది.
అరే ఏం సప్పుడు అది? ఏ మామిడికాయలు రాలిపోయి కింద పడ్డట్టుందిరా, అదే సౌండ్ అది. అంతేనా? ఓ అంతేనా? ఆగురా, మీ పని చెప్తా. ఇది మళ్ళీ స్టార్ట్ చేసిర్రా. మళ్ళీ ఎక్కడ నుంచి అప్పుడు అవుతుంది అక్క. సేమ్ మళ్ళీ అట్నే చిన్న సప్పుడు అమ్మతో. ఒక్క నిమిషం ఆగు. అరే వేణు ఎటు పోతున్నావురా? ఏకా చంద్రన్న తోటలా మామిడికాయలు నింపబోతున్నా. పోతే కానీ జర పైలం ఏమైంది పిన్ని, నేను పైలంగానే ఉంటా, గట్లని కంటాను. పైలంగుండు కాదు, ఆ తోట మంచిది కాదు. ఎందుకు? అక్కడ ఒకడు కళ్ళు బాగా తాగి మిగిలిన కళ్ళు పోతలే కానీ సూసైడ్ చేసుకొని చనిపోయిన బిడ్డ. పైలం జరా. అట్లా కూడా చచ్చిపోతారా? సరే అయితే, నేను పైలంగానే ఉంటా. అదే వెంకటేష్ ఆవిరా. అరే రాంగమ్మ పిన్ని చెప్పిందిరా ఆల్రెడీ, ఈ తోటలో దయ్యం ఉందట. నేనే ఏం పట్టించుకోలే. ఏమంటున్నావు మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళే? ఏం లేదక్క, ఈ తోటలో దయ్యం ఉందట, మా పిన్ని చెప్పింది. తమ్ముడు అక్క నిజంగానే ఉంటాయి దయ్యాలు? ఈ న్యూతో నాకు కూడా ఉన్నాయి అనిపిస్తున్నాయి. ఓ అవునా? నన్ను దయ్యం అంటవా? ఇగో తమ్ముడు అంటే కానీ ఈ దయ్యాన్ని చల్ల పెట్టుకుని ఎట్లా? గద్దెలు తగ్గి ఎందుకు అక్క, నేను ఎప్పుడో జంప్ అయిపోను. మరి ఇప్పుడు దయ్యం అయితే ఎట్లా? మీరేం భయపడకురి, దయ్యం గిట్ల వస్తే కళ్ళు మూసుకోర్రి, ఏం కాదు. సరే సరే. అరే ఏం భయపడకురా, అందరైతే కళ్ళు మూసుకురుగా. మూసుకున్నాం. అయితే ఏం కాదు కానీ అప్పుడప్పుడు దయ్యాలు మిమిక్రీ కూడా అవుతాయట, జాగ్రత్త. మన ఆయనమ్మ చెప్పింది నాకు. దయ్యం మిమిక్రీ చేస్తుంది. వస్తే దయ్యం ఇలా నువ్వు నన్ను అక్క అన్నా కుక్క అన్నా, ఇలా నీ బొక్కలు బయటకు తీసుడే. దయ్యానికి బొక్కలు కూడా ఉంటాయి. నువ్వు వెంకటేష్ అయితే నేను నాగార్జున. దయ్యమా ఇక్కడ నుంచి తప్పుడతాను. దయ్యం నా కింద ఉంటే, అరే వెంకటేష్, అరే నువ్వు నేను దయ్యం అనుకున్నారా? అరే వెంకటేష్, అరే వెంకటేష్. కొట్టింది నాని. అని చిన్నప్పుడు చెట్టు కింద దయ్యం నాకేం భయం అని ఆడుకున్నాం కానీ ఇప్పుడు ఏ చెట్టు కింద ఏ దయ్యం ఉందోనే మనతో ఆడుకుంటుంది. చెట్టు కింద కాదే, చెట్టు పక్కకే ఉంది. పక్కకు నేను గంత మేళ చెప్తుంది. ఎక్కడుంది? ఇంకెవరే? నువ్వే. దయ్యం కన్నా ఎక్కువ నువ్వే భయపడుతున్నావు కదనే. అవురా, చంద్రనే చెప్పినట్టు దూరం నుంచి చూస్తే అవలగాని లెక్కనే ఉంటావు కానీ దగ్గర నుంచి చూస్తే దయ్యం లెక్కనే ఉన్నావురా. అరే దయ్యం ఏమన్నా దాగుడు మూతలు ఆడుతుందారా? కనబడి సత్తలేదు. అది వచ్చింది కాబట్టి రా, కనబడతలేదు.
ఓ అన్న నువ్వా అని అప్పలేదు సప్పుడైతే దైవాన్ని భయపడుతుంది కనబడకుండా తిరుగుతానేమైందే నేనేం చెప్పతా లేదా నీకు తోట కాపరి కదా చీని ఇవరి దాకా ఉత్తా భయపడితే ఏమైంది సప్పుడు ఎత్తలేవు మీరు పని చేస్తలేరని సాటించి చూస్తున్నా అమ్మని నువ్వు నెంబరేకు తోట కాపరున్నట్టున్నావు కదా కొద్దిగా అయితే చచ్చిపెట్టలేం భయానికి పారామా మనకి ఆయన ఆమె నెంబర్ ఎక్కువ పనోళ్ళం మా సొంటోళ్ళు దునియాలో దొరకారు భలే ఉన్నా పోను భయపడి చంపుతే తమ్ముడు అది నిజంగా మంచిదే కదా నాకు నేనైతే డౌట్ అవుతుంది అప్పుడప్పుడు నువ్వు మంచివేనా అని పాప ఆయన మగ కనిపిస్తలే ఏమనుకుంటున్నావు నడు మనగా నింపలే అన్నోడు ఒకటి నడు A few moments later. అన్న మామిడికాయ ఇప్పుడు అయిపోయింది అన్ని కాయలు ఒక నడు ఇట్లా మార్చేస్తాం అక్కడ కుప్పోసినాం పోతున్నాం ఇక అన్ని ఎక్కువ మాట్లాడుతున్నారు గారు అరే పైసలు అడగతారా అరే ఏంద్ర ఇంకా పైసలు అంటాను వాళ్ళు ఇచ్చే 800 నీకు ఏమవుతాయిరా ఏమెందుకు రావురా 2 డ్రాయర్లు 2 బనీలు వస్తాయిరా తెలుసా 2 డ్రాయర్లు 2 బనీలు వస్తాయిరా తెలుసా అంటే 2 నెలరా నీకు నా పైసలు పెడతారా ఇంకా వాళ్ళు కొనుక్కుంది ఏంటిది చెప్పనే పోతారు మాడికాయలు ఏడ దింపారు ఏడ పోసిరు ఎవరికి చెప్పారు ఏంది నాకు చెప్పరా నాకు చెప్పకుండా పోతారు మీ ఇష్టమేనా అగో గతంటే చంద్రన్న మీ తోట కాపరి లేడా అని ఆయనకి చెప్పినావు తెంపుడైపోయింది పోతాను ఇక ఏంటిది తోట కాపరి నాకున్నది గింజ తోటకు నీ కాపరి పెట్టుకున్నా అయినా పక్కకు ఒకడు పోడు ఎవరిని చూసిరు ఎవరిని చెప్పారు అరే అరే ఒక్క నిమిషం ఆవురా ఈయన కాళ్ళని గమ్మతున్నాయి అరే మనం అప్పటికే తోటలో వేసినాం కదా మన కాళ్ళకి పెంటలు తిరుగున్నాయిరా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అరే రే ఒక నిమిషం ఆగురి చూసి అమ్మ బాబాయ్ ఈయననే అరే చంద్రుడు మాయమైందిరా అంటే ఇంతసేపు మనతో దైవం అమ్మో